తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలోని 12 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేడు జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని సూచించారు. రేపు ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఎల్లుండి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ వైశాలి. తెలంగాణలో రానున్న 72 గంటల పాటు భారీ వర్ష సూచన ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని కూడా అటు అధికారులు ఇటు ప్రభుత్వం ప్రజలను అలర్ట్ చేసింది. ఎందుకంటే అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో గత 4-5 రోజుల నుంచి కూడా భారీగా వర్షపాతం నమోదవుతుంది. ఎక్కడ చూసినా సరే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో వర్షం ఎక్కువగా అయితే ఎక్కడ ఉందో ఆ ఏరియాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా దాదాపు ఆ వాగులన్నీ చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాదాపు ఒక 2-3 రోజుల పాటు జనజీవనానికి అయితే తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు కాలనీలు మునిగిపోయాయి. ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి చేరి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక ఆదివాసీ ఏరియాలో మంచిర్యాల లాంటి, కొమరంభీం, ఉట్నూరు, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా లాంటి ఆదివాసీ ఉన్నటువంటి ఏరియాలలో పొంగినటువంటి వాగుల వలన అక్కడ ఉన్నటువంటి గిరిజనులు గాని ఆదివాసులు గాని చాలా ఇబ్బందులు పడ్డారు. అత్యవసర పరిస్థితులలో బయటికి రావడానికి కూడా వీలు లేని సిచ్యువేషన్ లో ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా బిక్కుమంటూ గడిపినటువంటి సిచ్యువేషన్. సో అలాంటి పరిస్థితి వర్షం వలన కలిగిందని చెప్పవచ్చు. మరొక 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. దాదాపు చాలా చోట్ల కూడా భారీగా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం చాలా జిల్లాలకు అటు ఎల్లో అలర్ట్, ఇటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి వరంగల్, దాంతోపాటు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతుంది. దాంతో పాటు హైదరాబాద్ లో కూడా ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. గత 2 రోజుల క్రితం భారీగా కురిసినటువంటి వర్షంతో ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో కూడా తీవ్రమైనటువంటి అతలకుతలం ఏర్పడింది. భారీ వర్షాల వల్ల, వరదల వల్ల జనజీవనం స్తంభించిపోయి చాలా చోట్ల కూడా రోడ్లు కొట్టుకొని పోయాయి. పత్తి చేనులోకి వాటర్ వచ్చి చేరింది. అలానే వరి పంటల నుంచి వరద వెళ్లడంతో వరి పంట కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. సో పంట నష్టాన్ని అంచనా వేయడానికి కూడా ప్రభుత్వము, అధికార యంత్రాంగము వచ్చే వారం సర్వే చేయనుంది. తీవ్రమైనటువంటి వర్షం అయితే పడ్డ నేపథ్యంలో రైతులకైతే అపార పంట నష్టం జరిగిందని చెప్పొచ్చు. ఒకవైపు వర్షం పడింది, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి, చెరువుల్లోకి నీళ్లు వచ్చింది, ప్రాజెక్టులు కూడా నీళ్లు వచ్చిన సంతోషం ఒకవైపు ఉంటే, భారీ వర్షాల కారణంగా వరదల కన్నా పంటలు కూడా నష్టపోయానటువంటి బాధ కూడా ఒకవైపు అన్నదాతల్లో ఉంది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మరొక 2-3 రోజుల పాటు వర్షాలు ఉండే సూచన ఉండటంతో అటు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎందుకంటే మంచిర్యాల జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అలానే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీగానే వర్షం నమోదైంది. చాలా ప్రాంతాలు కూడా ముంపునకు గురయ్యాయి. జిల్లా అధికార యంత్రాంగం
అన్ని జిల్లాల కలెక్టర్లు గాని, ఎస్పీలు గాని, సిపిలు గాని, మిగతా యంత్రాంగం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరిగింది. సహాయక చర్యలకు సంబంధించినటువంటి ఇమీడియట్లీ యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకొని చాలా మందిని కూడా రెస్క్యూ కూడా చేయడం జరిగింది. సో హైదరాబాద్ సిటీలో అయితే భారీ వర్షము విధ్వంసాన్ని సృష్టించిందని చెప్పవచ్చు. అటు సిటీ వాసులు దాదాపు వారం రోజుల పాటు తీవ్రమైనటువంటి నరకయాతన పడ్డటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ లో ఉంది. సో తెలంగాణలోని 33 జిల్లాల్లో కూడా అన్ని చోట్ల కూడా కురిసినటువంటి భారీ వర్షము ఈ వర్షాకాలం సీజన్ లో మొదటిసారి ఇదే అని చెప్పవచ్చు. అటు కృష్ణానది పూర్తిగా ఉరుకలు వేస్తుంది, కంప్లీట్ గా నిండిపోయి ప్రవహిస్తుంది. శ్రీశైలం నాగార్జున ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేశారు. ఇక గోదావరి నది వెలవెలబోయినటువంటి గోదావరి నదికి కూడా ఇటీవల కురిసినటువంటి వర్షంతో భారీగా వరద నీరు వచ్చి చేరింది. అటు నిజామాబాద్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులకు కూడా క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతూనే ఉంది. ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు వస్తుంది. కడెం ప్రాజెక్టు గేట్లు లిఫ్ట్ చేయడము, క్యాచ్మెంట్ ఏరియా నుంచి కూడా అవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా నిండుకుండలా కనిపిస్తుంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి నీటి జలాలను అటు నంది మేడారం పంప్ హౌస్ కి షిఫ్ట్ చేస్తున్నారు. నంది మేడారంలో ఉన్న పంపుల ద్వారా పంపింగ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి నంది సర్జిపుల్ ద్వారా అటు లక్ష్మీపూర్ పంప్ హౌస్ కు పంపిస్తున్నారు. అక్కడి నుంచి మిడ్ మైనర్ గానీ, ఎల్ఎండి గానీ, ఎస్ఆర్ఎస్పి వరదకాల కూడా ఆ నీటిని షిఫ్ట్ చేయనున్నారు. సో గోదావరి జలాల తరలింపు ఈ ఏడాది మొదటిసారి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు దాదాపు నిండుకుండలు వచ్చింది. మరొక 3 టీఎంసీలు అయితే ప్రస్తుతానికైతే 15.678 టీఎంసీలు ఉంది. మొత్తం కెపాసిటీ 20.175 టీఎంసీలు. అంటే మరొక 4 టీఎంసీలు అయితే పూర్తిగా నిండుతాయి. నిండి గేట్లను కూడా లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో అటు మిడ్ మైనర్ లో వాటర్ లేదు, ఎల్ఎండిలో వాటర్ లేదు, ఎస్ఆర్ఎస్ వరదకాల్లో కూడా వాటర్ లేదు. కాబట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ గోదావరి వాటర్ నైతే నందిమేడారం పంపు ద్వారా షిఫ్టింగ్ చేస్తున్నారు. సో మరొక 4-5 రోజుల పాటు గోదావరి జిల్లాల తరలింపు ప్రక్రియను, పంపింగ్ ను కూడా ప్రభుత్వం కొనసాగించే అవకాశం ఉంది. ఇక ప్రాణహిత నది, పెన్గంగ నదులు కూడా ఆదిలాబాద్ పక్కన ఉన్నట్టు ప్రవహించడంతో కాళేశ్వరం వద్ద మరొకసారి గోదావరి నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 3 లక్షల క్యూసెక్ల పైగా అక్కడ ఇన్ఫ్లో ఉంది. సో ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కంప్లీట్ 85 గేట్లను లిఫ్ట్ చేసే ఉంచారు. దీంతో అవుట్ ఫ్లో కూడా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద గోదావరి నదికి 3 లక్షల క్యూసెక్ల అవుట్ ఫ్లో కొనసాగుతుంది. సో ఓవరాల్ ఎక్కడ చూసినా సరే వర్షం తాలూకా అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది అని చెప్పవచ్చు. నీట మునిగిన కాలనీలు గానీ, ఇళ్లలోకి వచ్చినటువంటి ప్రజలు గానీ అయితే ఇంకా వరద నుంచి, ఆ బురద ప్రభావం నుంచి అయితే ఇంకా కోలుకోవడం లేదు. మరొక 2-3 రోజుల పాటు అదంతా కూడా క్లీన్ కావడానికి అవకాశం ఉంది. దీంతో అటు గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీ సిబ్బంది, మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ సిబ్బంది కూడా ఆ కాలనీలకు వెళ్లి క్లీన్ చేసేటువంటి పనుల్లో కూడా నిమగ్నమయ్యారు. మొత్తానికైతే పూర్తి స్థాయిలో ప్రజలు అలర్ట్ ఉండాలని అయితే ప్రభుత్వం అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఓకే, థ్యాంక్ యూ రాజ్ పటేల్.